అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇదివరకే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటాను. మిమ్మల్ని విడదీసి నందినిని పెళ్లి చేసుకోవాలని చూసిన లోకి ఇంట్లోనే మీ పెళ్లి నేను గ్రాండ్గా చేస్తాను. కాబోయే దంపతులిద్దరూ మీ కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. అది అమ్మగారు చెప్పండమ్మా. ఇక్కడే సిద్ధు నందినీల పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లి ఇక్కడ జరుగుతున్నట్టు మనకి తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? అలాగేనమ్మా. అమ్మగారు, రండి పంతులు గారు, రండి. అమ్మా, మీరు చెప్పినట్లే సరాసరి బ్యాగ్తో వచ్చేసాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏమిటి సంగతి? ఇంతకీ నేను చెప్పిన పని ఏమైంది? ముహూర్తమేగా, దివ్యమైన ముహూర్తం చూశానమ్మా. అదే, ఆ ముహూర్తం ఎప్పుడో చెప్పండి. ఈ నెల 28 అంటే ఎల్లుండేనమ్మా. మంచి ముహూర్తమేనా? ఇందులో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదమ్మా. బ్రహ్మాండమైన ముహూర్తం అది. పంతులు గారు చెప్పింది అర్థమైందిగా. ఎల్లుండే నందిని సిద్ధుల పెళ్లి. ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకము కలగకుండా చూసుకోండి. పంతులు గారు, ఒకసారి మీ సెల్ ఫోన్ ఇలా ఇవ్వండి. ఇదిగో అమ్మా. స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వండి. అమ్మా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ముందేమో బ్యాగ్తో వచ్చేయమన్నారు, ఇప్పుడేమో ఫోన్ తీసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటో చెప్పండి అమ్మా. చెప్తాను. మీరు కూడా మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇలా ఇవ్వండి. అది ఈ ఫోన్లన్నీ తీసుకెళ్లి మన ఇంట్లో పెట్టేసిరా. అలాగేనమ్మా. పెళ్ళయ్యేంత వరకు ఈ 2 రోజులు నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఇక్కడే ఉండాలి. అలాగే ఆంటీ. పంతులు గారు, మీరు కూడా ఈ 2 రోజులు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి. మీకోసం పైన గది ఏర్పాటు చేశాం. మీ బ్యాగ్ తీసుకుని వెళ్ళండి. అలాగేనమ్మా. అది అమ్మగారు. పంతులు గారికి రూమ్ చూపించు. అలాగేనమ్మా, రండి. అలాగే. ఏంటిలోకి ఇదంతా? సిన్సియారిటీకి మారిపోయారని లోకేని అంటారే, అలాంటి లోకి ఈ రోజు సిన్సియారిటీ తప్పాడని మన డిపార్ట్మెంట్ అంతా కోడెక్కుస్తుంది. నీకు కావాల్సిన వాడు కాబట్టి నువ్వే కావాలని అతన్ని వదిలేశావని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అనుకుంటుంది లోకి. దీనికి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు.
చేతిలో చెయ్యి వేసి పెళ్లికి ముందు మీరిద్దరూ పెళ్లి ప్రమాణం చేయాలి. అలాగే పంతులు గారు. స్వామి, 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 మేమిద్దరం ఎంతో ఇష్టంతో మేమిద్దరం ఎంతో ఇష్టంతో ఒకరి మీద ఒకరి ప్రేమతో ఒకరి మీద ఒకరి మీద ఒకరి ప్రేమతో భార్యాభర్తలం అవుతున్నాం. భార్యాభర్తలు అవుతున్నాం. ముందు ముందు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందు ముందు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికి ఒకరం తోడుగా ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు వెళ్తామని ప్రమాణం చేస్తున్నాము. ముందుకు వెళ్తామని ప్రమాణం చేస్తున్నాం. అతన్ని కావాలని నేనెందుకు వదిలేస్తాను సార్? అలా అని నువ్వు చెప్తే సరిపోదు లోకి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. వాడెవడో గాని నీ పరువు పోగొట్టి నీ తల తీసేసినంత పని చేశాడు. వాడెక్కడున్నా సరే వెంటనే నువ్వు పట్టుకోవాలి. ఎవరేమనుకున్నా సరే నీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నిప్పువేలోకి. అలా అని నేను ఒక్కడిని మాత్రం చెప్తే సరిపోదు, మన పోలీసు వ్యవస్థ మొత్తం చెప్పుకోవాలి. నాకు తెలిసినంత వరకు వాడు కావాలని పారిపోయి ఇలా నీ పరువు తీశాడు. నీ పరువు తీసిన అలాంటి వాడు ఎక్కడ దాక్కున్నా సరే పులిలా వేటాడి వాడిని పట్టుకోవాలి. సగర్వంగా నీ నిజాయితీని నువ్వు రుజువు చేసుకోవాలి లోకి. వాడు నీ ఫ్రెండ్ అయినా, నీ బంధువైనా, ఆఖరికి నీ తమ్ముడైనా అవేవి నువ్వు పట్టించుకోకూడదు. నీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను. నీ సిన్సియారిటీని నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే వారిని ఎన్కౌంటర్ చేసినా పర్వాలేదు. పోలీసులను నమ్మించి మోసం చేసే ఇలాంటి నేరస్తుల్ని అస్సలు నమ్మకూడదు. అర్థమైందా? ఎస్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంలో నన్ను తలెత్తుకోకుండా చేశాడు ఆ సిద్ధుగాడు. వాడిని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తానని చెప్పినా కూడా వినకుండా నన్నే మోసం చేసి నా కళ్ళు గప్పి పారిపోయాడు ఆ సిద్ధుగాడు. ఇంతవరకు ఎలాంటి రిమార్క్ లేని నన్ను అందరి ముందు తలదించుకునేలా చేశాడు ఆ సిద్ధుగాడు.
మీ అందరికీ ఇదే చెప్తున్నా, సిద్ధుగాడు మర్యాదగా వచ్చి లొంగిపోయాడా సరే, లేదంటే వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఆ సిద్ధుగాడి వల్ల నా పరువు మొత్తం పోయింది. నేను తలెత్తుకు తిరగాలన్నా, మన పోలీసుల పరువు నిలబడాలన్నా ఆ సిద్ధుగాడిని కాల్చి చంపేయడమే మార్గం. పదండి. నందిని లక్ష్మిలు ఎక్కడున్నారో తెలియదు కాని ఈ వీడియో మాత్రం వాళ్ళకి చేరితే పెద్ద సంచలనమే జరుగుతుంది. వెంటనే పంపించాలి. ఆంటీ, మెయిల్ ఓపెన్ చేయండి. మీ అందరికీ ఇదే చెప్తున్నా, సిద్ధుగాడు మర్యాదగా వచ్చి లొంగిపోయాడా సరే, లేదంటే వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసి చంపేయండి. చూసారా ఆంటీ, లోకి ఎలా మాట్లాడుతున్నాడు? లోకిలో కొంచెమైనా మంచితనం మానవత్వం ఉంటాయి అనుకుని పొరబడ్డాను. ఇంత కఠినాత్ముడని అనుకోలేదు. ఆఖరికి సిద్ధుని కాల్చి చంపేయమని చెప్తున్నాడు. ఎవరో వీడియో తీసి మరీ మనకి పంపారు. అవునంటీ, లోకి ఇంతకు తెగిస్తాడని నేను ముందే గ్రహించాను. లోకి, నువ్వు పెట్టుకుంది ఎవరితోనో తెలుసా? ఈ అజ్జితో. ఈ అజ్జి సిద్ధు నందినీలకు అండగా ఉన్నంత వరకు వీళ్ళని నువ్వేమీ చేయలేవు. ఇక్కడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అసలు నేను అనుకుందేంటి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఏ సిద్ధునైతే నేను పెళ్లి చేసుకోకూడదని నేను ఇంత చేశాను, అదే సిద్ధుతో నా పెళ్ళ. ఇప్పుడెలా? రోజీ, ఇదిగో పాలు తీసుకో.
ఏంటి విజయ్ ఇది? నువ్వు పాలు తీసుకురావడం ఏంటి? ఏం పర్వాలేదు రోజీ, మీ అమ్మా నాన్న ఇంట్లో లేరు కదా, అందుకే నేను తీసుకొచ్చాను. వాళ్ళు ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తారు. ఈలోపు నువ్వు ఈ పాలు తాగి నిద్రపో. తాగు. థ్యాంక్ యూ. సిద్ధు, మర్యాదగా లొంగిపో. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. లొంగిపో సిద్ధు, మర్యాదగా లొంగిపో. ఎక్కడున్నావు? రేయ్, నేను నీ మాటలు నమ్మనుగా. ఏమైంది రోజీ? మళ్ళీ కల వచ్చింది విజయ్. కళ? ఏం కళ రోజీ? లోకి బావ సిద్ధుని లొంగిపోమంటూ తన దగ్గరుండి బావే పెళ్లి చేస్తానన్నట్టు కలొచ్చింది. సిద్ధుకి లోకి పెళ్లి చేస్తానన్నాడా? ఎవరితో? తెలీదు విజయ్, ఆ కల నాకు అంత క్లియర్గా రాలేదు. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చికిపోతుంది. రోజీ, నువ్వు ఎక్కువగా ఆలోచించి స్ట్రెయిన్ అవ్వకు. నువ్వు చూసిందంతా కేవలం కలే కదా, కాబట్టి ఏం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకో. పడుకో. ఏంటిది? రోజుకి మళ్ళీ ఇలాంటి కళ వచ్చింది. మొన్న వచ్చిన కళ ఏదో కోఇన్సిడెన్స్ అనుకున్నాను, కానీ మళ్ళీ తనకి ఇలాంటి కళ వచ్చిందంటే ఏంటి మిస్టరీ? లోకి సిద్ధుకి పెళ్లి చేస్తారని చెప్పడం ఏంటి? అయినా పెళ్లి చేస్తే ఎవరితో చేస్తాడు? నందిని? అంటే లోకి నందిని సిద్ధుని పెళ్లి చేస్తాడా? అలా జరిగితే నేను ప్రాబ్లంలో పడతాను. సిద్ధుని నందిని పెళ్లి చేసుకుంటే లోకి రోజుని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? రోజుకి వచ్చిన కళని అంత ఈజీగా తీసుకోకూడదు. దీని గురించి బాగా ఆలోచించి ఒక డిసిషన్ తీసుకోవాలి.